వైసీపీ చూస్తుంటే అంటే రాజ్యసభలో మేము బిల్లుకి మద్దతు తెలిపితే ఎవరికి తెలీదు సైలెంట్గా జరిగిపోతుంది అనుకున్నారా, లేకపోతే అసలు ఏ విధంగా భావించి నిన్నటి వరకు వ్యతిరేకించి ఈరోజు రాజ్యసభలో దానికి అనుకూలంగా ఓటు వేయడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? మీరు క్వశ్చన్ కరెక్ట్గానే అడిగారు. తెల్లవారుజామున కదా అందరిని నిద్రపోతుంటారులే, మనం చేసేది ఎవరికి తెలియదు అనుకున్నారు. అనుకొని ఓటు అనుకూలంగా వేసేశారు. ఇక్కడ వక్ఫ్ చట్టానికి సవరణ బిల్లు తీసుకొచ్చిన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా డబుల్ స్టాండర్డ్సే చెప్తుంది. మొత్తం అంటే వాళ్ళు మొదటి నుంచి కూడా అంటే వాళ్ళకి ముస్లింల ఓట్లు కావాలి, మాకు కావాలి అంటే ముస్లింల ఓట్లే కానీ ముస్లింల ఆర్థిక అభివృద్ధి అక్కర్లేదా, ముస్లింల సంక్షేమం అక్కర్లేదా, ముస్లింల బాగోగులు అక్కర్లేదా, నీకు వాటితోటి నీకేం సంబంధం లేదా? లేదు సార్, అంటే ఆ బిల్లు కరెక్ట్గా ఉందని వైసీపీకి తెలుసు, కానీ నిన్నటి వరకు వ్యతిరేకించి కరెక్ట్గా ఉందని చెప్పి ఈరోజు ఓటేసిందండి. అదే ఎగ్జాక్ట్లీ కరెక్ట్ చెప్పారు. ఆ చట్టం ఎందుకు తెచ్చారో తెలుసు. ఇక్కడ ఏంటి అంటే ఈ కూటమి ప్రభుత్వం మీదకి ముస్లింలని రెచ్చగొట్టడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు, మొదటి నుంచి చేస్తూనే ఉన్నారు. చేసి ఈ బిల్లుకి సంబంధించి తెలుగుదేశం పార్టీ డైరెక్ట్గా చెప్పింది, మాకు ఇదిగో ఈ సవరణలు చేస్తే మీరు ఈ తీసుకొచ్చే బిల్లులో ఈ సవరణలు చేస్తే మేము మీకు సపోర్ట్ చేస్తామని చంద్రబాబు నాయుడు క్లియర్ కట్గా చెప్పాడు. అదే ప్రకారం వాళ్ళు సవరణలు ప్రతిపాదిస్తే మొత్తం సవరణలన్నీ కూడా జాయింట్ పార్లమెంటరీ కమిటీ యాక్సెప్ట్ చేసింది. మొత్తం దాదాపుగా 4 సవరణలని యాక్సెప్ట్ చేశారు. అవి కూడా మామూలు సవరణలు కాదు, కీలకమైన సవరణలు. ముస్లిముల ప్రయోజనాలని కాపాడే వీలుగా సవరణలు చేసి ఈ సవరణలు కోసం పట్టుబడుతున్నామంటే ఆ సవరణలని ఎన్డీఏ ప్రభుత్వం యాక్సెప్ట్ చేసింది. అది తెలుగుదేశం పార్టీ చేసింది. డైరెక్ట్గా చెప్పారు వాళ్ళు, ఈ సవరణలు చేస్తే మేము యాక్సెప్ట్ చేస్తామని అట్లాగే చేశారు, యాక్సెప్ట్ చేశారు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏంటి, వాళ్ళకి ఆ బిల్లు ఏంటో తెలియదు, ఎట తెస్తారో తెలియదు, ఎందుకు తెస్తారో తెలియదు. ఇక్కడ మనం ముస్లింలను రెచ్చగొట్టాలి, అదొక్కటే వాళ్ళకి తెలిసింది. తెలిసి దానికి అనుగుణంగా మొత్తం చేశాడు, డబల్ గేమ్ ఆడాడు. లోక్సభలోనేమో నో అది ఇదని అన్నాడు. తర్వాత రాజ్యసభకు వచ్చేటప్పటికి ఇప్పుడు లోక్సభలో తెలుగుదేశము మద్దతు ఇవ్వక్కర్లా, వైసీపీ మద్దతు ఎవరు మద్దతు ఇవ్వక్కర్లా, బీజేపీ ఆటోమేటిక్గా బిల్లు యాక్సెప్ట్ చేసుకోగలుగుతుంది. ఎందుకంటే అంత బలం ఉంది అక్కడ బీజేపీకి. అందుకని తెలుగుదేశం సపోర్ట్ చెయ్యకపోయినా బిల్లు ఓకే అయిపోతుంది. లోక్సభకి అసలు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇబ్బంది ఉన్నది రాజ్యసభలో. రాజ్యసభలో ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి అవకాశవాదులు స్ట్రిక్ట్గా ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. మరి జగన్మోహన్ రెడ్డి బిల్లుకి అనుకూలంగా ఓటేయండి అని చెప్పేశాడు. మొత్తం అందరూ ఓటేసేసారు రాజ్యసభలో. ఓటేసిన తర్వాత ఓటు వేయటం అంతా అయిపోయిన తర్వాత తెల్లవారుజామున 6 7 విప్పిచ్చాడు. అప్పటికి రాజ్యసభ వాయిదా కూడా పడిపోయింది. అప్పుడు విప్పిచ్చాడు సీరియస్గా, మీరందరూ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలి అని విప్పిచ్చాడు. ముందరే విప్పిస్తే సాక్షి పేపర్లో అన్నా రావాలి కదా. ఇంకా మిగిలిన పేపర్లు పక్కన పెట్టండి. సాక్షి పేపర్లో అంటే ప్రింట్ అవుతుంది, 12 గంటకో 8 ప్రింట్ అవుతుంది కదా. మరి సాక్షి పేపర్లో ఇవ్వాలి కదా. బోర్డు ముస్లిం అదే వక్ఫ్ బోర్డు చట్టానికి మీరు ఆ బిల్లుకి మీరు వ్యతిరేకంగా ఓటు వేయండి అని గౌరవనీయులైన పార్టీ అధ్యక్షులు వారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విప్పు జారీ చేశారు అనేదో చెప్పాలి కదా. అంటే పార్టీ అధ్యక్షుడు చేయలేండి, పార్లమెంటరీ పార్టీ లీడర్ చేస్తాడు. మరి అట్లా విప్ ఇవ్వాలి కదా ఆయన పేరు మీద, ఇవ్వాలా. తర్వాత ఓటింగ్ అంతా అయిపోయి లోక్సభ మొత్తం వాయిదా కూడా పడిపోయింది. అప్పుడు తీసుకొచ్చి విప్పు మీరందరూ వ్యతిరేకంగా ఓటు వేయండి అని ఇస్తాడు. అంటే ఇంత నాటకాలు అవసరమా జగన్మోహన్ రెడ్డిని తుచ్చమైన రాజకీయాల కోసం? ఇంత చేసావు, నిన్ను ఎవరన్నా ముస్లింలు నమ్ముతారా? అందుకని జగన్మోహన్ రెడ్డి చేసే ఇటువంటి డ్రామాలు ప్రజలకు అలవాటైపోయినాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.